నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటి, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి? బీజేపీ స్టాండ్ మాత్రం నిన్న కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ బంగ్లాదేశ్ మీద సైనిక చర్య తీసుకొని ఆ దేశాన్ని, అది మన దేశం, మన నేల, మన భూమి, ధర్మభూమి, అఖండ భారత్లో భాగం ఉన్న 1941 కన్నా ముందున్న భూమి 1971 మేము కష్టపడి మా సైనికులు చచ్చి మా మందుగుండు వేల్చి పాకిస్తాన్ అనే దుర్మార్గులను విడదీసి బంగ్లాదేశ్ని ఏర్పరిచినాం. ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు నా కొడుకులు ఈరోజు మా హిందూ జాతిని అడుగడుగున అత్యాచారాలు చేసుకుంటా బజార్లలో హత్యలు చేస్తున్నారు కదా. వీళ్ళకి ఒకటి పరిష్కారం, अपना जमीन अपन लेके अपना तिरंगा చడాయింగే. దేశ ప్రధానిని భారతదేశంలోకి వచ్చినందుకే అక్కడున్న హిందువులపై దాడులు చేస్తున్నారు, రక్షించినందుకే అక్కడ వాళ్ళు అటాక్ చేస్తున్నారు వార్తలు. అంత అబద్ధమండి, అది మోసపూరితము. 22% ఉన్న హిందువులను 7%కి ఇచ్చినప్పుడు ఆ షేక్ హసీనా గారు అక్కడనే పుట్టారు, అక్కడనే ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు తగ్గారు? అది ఎప్పటికి విషపూరితమేనండి. ఆ నేలలే విషపూరితము. మా పట్ల అడుగడుగున అవమానాలు, అత్యాచారాలు, హత్యలు చేసే జాతి అది. కాబట్టి నువ్వు హిందువులు దీంతో భారతదేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరైనా సరే మనం బతకాలంటే బీజేపీ తప్ప, సావాలంటేనే ఇంకో పార్టీలు ఉండండి. ఒకటి. రెండోది, ఈ ఇంతకుముందు కూడా చెప్పినట్లు ఈ కోట్లాది ఆస్తులు ఏం చేసుకుంటారు, ఈ వందలాది ఎకరాలు ఏం చేసుకుంటారు, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేసుకుంటారు. ఫస్ట్ మీ ధర్మాన్ని కాపాడుకోండి. అభివృద్ధి పాటు ధర్మం కూడా ఉండాలి. అభివృద్ధి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశాన్ని టాప్ 5లోకి తీసుకొచ్చినామంటే అభివృద్ధే కదండి. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉచిత రేషన్ కావచ్చు, ఉచిత వ్యాక్సిన్ కావచ్చు, ఉచిత ఇల్లు కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నాం పేదలకు, పెద్దలకు, అందరికీ, మధ్యతరగతి వాళ్ళకు. దాంతోపాటు గౌరవం కూడా బతకాలి కదా. ఈరోజు చూడండి, అస్సాం బార్డర్లో వచ్చి వేలాది మంది హిందువుల కంచెల పక్కన ఉంటున్నారు. ఇమిగ్రేషన్ ఇబ్బందులు మాకుంటాయి, చట్టాలు ఉంటాయి దేశం. కాబట్టి రేపు మీరు వాళ్ళు రాతందుకు భారతదేశం కంచె ఉన్నదిరా సన్నాసులారా. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి రాతందుకు, బతకతందుకు, కంచె దాటతందుకు కంచె ఉంది. రేపు మీరే కంచె దాటుతారు. చుట్టుపక్కల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కత్తులు, కరవాలలు పట్టుకొని మిమ్మల్ని చంపతందుకు, ముఖ్యంగా దేశంలో అడుగడుగున అంతర్గత శత్రువులు, దానికి 22 ప్రతిపక్షాల పార్టీల మద్దతు, రాహుల్ ఖాన్ మన దేశం గానోడు, మన మతం గానోడు నాయకత్వం వహించి ఈరోజు భారత పార్లమెంట్లో అవమానకరంగా మన దేశాన్ని, మన ధర్మాన్ని అవమానిస్తున్నవాడు. రేపు తెల్లారి మన భవిష్యత్తు ఏం కావాలి? మన మర్సిడెస్ కార్లు ఎక్కడ పోవాలి? మన ఊర్లలో పక్కన ప్లాట్లు కొనుక్కునే ఎటు పోవాలి? పండ్ల దుకాణోడు, పాతిన్ప సామానోడు కత్తులు నూరుతున్నారు. కాబట్టి నువ్వు ఇంకొకరిని ఓడకుండా పొడనించుకోకుంటుండు, ఇంకొకరిని ఏమనకుండా నీ తల్లులని, కూతుర్లని అత్యాచారాలు చేయించుకోకుండా ఉండండి. ఇది ఇట్లా మాట్లాడితే ఇబ్బందిగా ఉందా? హిందువులారా, సంవత్సరంకి ఒక్కసారి తిరుపతి కొండెక్కి 5 రూపాయల కొబ్బరికాయ కొట్టి 50 కోట్ల వరాలు కోరే మీరా ఈ ధర్మాన్ని కాపాడేళ్ళు? కాబట్టి చెప్తున్నాను, మీతోని చేత కాకపోతే మాలాంటి వాళ్ళకన్నా సహకరించండి. తుపాకులు, బాంబులతో అవసరం లేదు. ఎప్పుడైతే పోలింగ్లో ఒక్క సెకండ్, 5 సెకండ్లు మీ భవిష్యత్తు, మీ భావితరాల భద్రత ఆలోచించి కమలం గుర్తు కోటేయండి. ఈ దేశాన్ని కాపాడుకుంటాం, ఈ ధర్మాన్ని కాపాడుకుంటాం, మీ భావితరాలను కాపాడుకుంటాం. సో వక్ఫ్ బోర్డు సవరణ సమాచారంలో కూడా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఒక వర్గం మాత్రం కావాలని ఈ యొక్క చట్టాన్ని ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొస్తుంది. అసలు మా భూములు మాకే అంటూ కూడా కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఏం చెప్పదలుచుకున్నారు వక్ఫ్ బోర్డు విషయం? భూములని ముఖ్యంగా ఇది ఒక దేశద్రోహ పార్టీ అయినా, హిందూ ద్రోహి పార్టీ అయినా కాంగ్రెస్ ఈ దేశాన్ని ముక్కలు చేయాలా, హిందూ జాతిని సర్వనాశనం, నిర్మూలన చేయాలా, సనాతన ధర్మాన్ని పూడ్చిపెట్టాలనే ఒక నాయకత్వాలు. ఎందుకంటే ముందు నుంచి కూడా దేశాన్ని విడదీసింది నెహ్రూ, దేశాన్ని అమ్మింది ఇందిరాగాంధీ, దేశాన్ని అవినీతిమయం చేసింది రాజీవ్ గాంధీ. కాబట్టి దేశాన్ని అడుగడుగున అప్పులపాలు చేసి అభివృద్ధి లేకుండా ఈ దరిద్రం అంతా అంటగట్టిందే కాంగ్రెస్. ఈ చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్. ఈ చట్టంలో ఒక సెక్షన్ చెప్తున్నాను, సెక్షన్ 40.
సెక్షన్ 40 2013లో ఏదైతే బిల్లు పాస్ అయినప్పుడు తీసుకొచ్చారో సెక్షన్ 40 ప్రకారం ఒకవేళ ఇద్దరు ముల్లాలు ఉంటారు దాంట్లో వక్ఫ్ బోర్డులో, ఒకరికి సగం తెలుస్తుంది, ఇంకొకరికి సగం తెలియదు. తెలిసినోడు ఈరోజు బీజేపీ ఆఫీస్ వచ్చి ఇది మాది అని అనుకుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అనిపిస్తే, ఈ రెండు పదాలు మీరు గమనించండి, ఆ చట్టంలో ఉన్నది సెక్షన్ 40. తెలంగాణ కాదు భారతదేశంలో హిందువులంతా ఆలోచించాల్సింది, ఇద్దరు ముల్లాలు ఎటువంటి న్యాయ విద్య మీద, జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఎటువంటి అవగాహన లేకుండా, చదువు లేకుండా ఉన్న వ్యక్తులు, ఒక మతానికి చెందిన వ్యక్తులు ఒక ఆస్తి, అది ఈరోజు తెలంగాణ సెక్రటరియట్ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, లేకపోతే మనం కట్టుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే మనం ఎంచుకున్న మందిరం కావచ్చు, ఎవిడెన్స్ కాదు, వాళ్ళు అనుకుంటే, వాళ్ళకు అనిపిస్తే ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్స్ చేయొచ్చు, ఇది మాది అని. కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ని స్థానిక జిల్లా కలెక్టర్ పంపిస్తే అంతే, ఆ రోజు నుంచి ఆ 24 గంటల లోపల ఆ ఆస్తి బీజేపీ ఆఫీస్ కావచ్చు, రేపు కమ్యూనిస్ట్ ఆఫీస్ కావచ్చు, కాంగ్రెస్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ రేవంత్ రెడ్డి ఇల్లు కావచ్చు, కమ్యూనిస్టు నారాయణ ఇల్లు కావచ్చు, కేసీఆర్ ఫామ్ హౌస్ కావచ్చు, కేటీఆర్ జొన్నవాడ హౌస్ కావచ్చు, కవితమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ 24 గంటల లోపల వక్ఫ్ బోర్డుకి అంతే. రెండోది, ఈ చట్టాన్ని మీరు కోర్టులో ప్రశ్నిస్తే, ఇది నాది కాదు, ఫామ్ హౌజు ఎర్రబెల్లిలో కట్టుకున్నాను కేసీఆర్ కోర్టు కోతే, మాజీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆ షాపింగ్ కాంప్లెక్స్ నాదే, ఆ ఇల్లు నేనే ఉంటున్నా, కొడంగల్లో కావాలంటే అడగని రేవంత్ రెడ్డి అన్నా కానీ కోర్టుకి వెళ్తే కోర్టు ఒక్కటే చెప్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని జడ్జిమెంట్ ఉంది. ఇదే రకంగా వక్ఫ్ బోర్డు మీద ఛాలెంజ్ చేస్తే పోతే ఒకటే మాట చెప్పింది కోర్టు, 2013 సెక్షన్ 40 ప్రకారం వాళ్ళకు అనిపించింది కాబట్టి అనుకున్నారు కాబట్టి అది వాళ్ళదే. మీరు కావాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళండి. ట్రిబ్యునల్ అంటే ఏదో కాదు, వేరే ట్రిబ్యునల్ కాదు, మళ్ళీ ఇంకా 4 మూలాలు ఉండే ట్రిబ్యునల్. అంతకుడు దగ్గరికి న్యాయం చేయమని పోతే ఎక్కడైనా ప్రపంచంలో అంతకుడు న్యాయం చేస్తాడు. చంపినోడే 2 మూలాలు, మళ్ళీ 5 మూలాల దగ్గరకు పోవాలి, అది ట్రిబ్యునల్. కాబట్టి అట్లాంటి దేశ భద్రతకే ప్రమాదం, ప్రపంచంలో హిందూ జాతికే ప్రమాదం, ప్రతి ఒక్కరికి ప్రమాదం. హిందువులకే కాదు, క్రిస్టియన్స్కే కాదు, ముస్లిం సోదరులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఆస్తులు కూడా లాక్కుంటున్నారు, వాళ్ళకు వ్యక్తిగత కక్షలతోని వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కింద ఎలా చేస్తున్నారు. దీన్ని చాలామంది చట్టాన్ని సవరణ చేయమన్నది ఎక్కువ మట్టుకు ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు. ఇంకా మా హిందువుల కంటే ఎట్లన్నా కొద్దిగా బుద్ధి తక్కువ అంటే కొంతమంది ఉన్నారు, మాకు మందమైనవాడు, అటు కాంగ్రెస్లో ఉన్నాడు, కమ్యూనిస్టులు ఉన్నాడు, సరిగ్గా ఏమంటారు అది మందబుద్ధి, సగం బుద్ధి ఉంటుంది. ఎంతసేపు పైసలు ఆస్తులు భూములు అవినీతి ఇదే ఉంటారు లోకంలో. దేశం అంటే తెలియదు, ధర్మం అంటే తెలియదు, భారత మాత అంటే తెలియదు. ఎందుకో కంపెనీ ఎందుకు వస్తుంది రా భారత మాతను చూస్తే, ఒక్కొక్కరికి కాషాయ జెండా చూస్తే గద్దలు ఎందుకో ఉంటుందో. కాబట్టి వక్ఫ్ బోర్డు ఈ దేశానికే ప్రమాదం. ఒక్క రోజుల 4 లక్షల ఎకరాలు పోయి 9 లక్షల ఎకరాలు అయింది. అర్థమైందా మీకు? ఆర్మీ భూముల కన్నా ఎక్కువ నోటీసులు ఇచ్చారు. రేపు తెల్లారి మీ ఛానల్ అయితే దిశాన ఆఫీసు మళ్ళీ వక్ఫ్ బోర్డు ఇష్యూ ఏం కూడా చూడు, అంత లోపల జాగ్రత్తగా కాపాడుకుని ఎట్లా చట్టం మార్చిన తర్వాత మిమ్మల్ని భద్రతగా ఉంచుతాం భారతదేశంలో. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఆ యొక్క అనుభవాలు ఏంటి? మొదటిసారిగా తర్వాత మీ యొక్క సమావేశాల పర్వంగా ఎట్లా కొనసాగింది, మీకేమనిపించింది? నేను తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే బహిరంగంగానే మాట్లాడాను, మా ఉత్తర తెలంగాణకు చెందిన ఒక గల్పు బాధితుల గురించి ఒక ఊసెత్తలేదు. ఎప్పుడైతే మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీద, నల్గొండ ప్రాజెక్టుల మీద, మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీదనే సమీక్షలు చేసుకున్నారు, డబ్బులు కేటాయించుకున్నారు. ఏదో బిచ్చగాళ్ళకు పడేసినట్లు ఆ 3 జిల్లాల మొదటి 30 జిల్లాల కింద 10 బిచ్చగాళ్ళకి వేసినట్లు వేశారు. కాబట్టి బహిరంగంగానే తెలంగాణ అసెంబ్లీలో అడిగాను ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కరే కొడంగల్ మహబూబ్ నగర్ దోసుకపోతే మిగతా 30 జిల్లాలు ఏం కావాలా? 33 జిల్లాలని సమానంగా చూసే తల్లిదండ్రులు మీరు. కాబట్టి దయచేసి 33 జిల్లాలను సమానంగా చూడండి, అభివృద్ధిలో సమభాగం చేయండి. నిరుద్యోగం కావచ్చు, అంటే ఆకలి, ఆదిలాబాద్కి ఆకలి కాదా? ఆడు బియ్యమే తింటాడు, కొడంగలోడు బియ్యమే తింటాడు. మేమన్నా మీరు బియ్యం తిని మాకు నూకలు ఎందుకు పెడతారా?
మాకు కూడా బియ్యం పెట్టుంటారు ముఖ్యమంత్రి గారు అని చెప్పిన. కాబట్టి ఈ తెలంగాణ సమావేశాలన్నీ ఒక మోసపూరితంగా మజ్లిస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రజా సమస్యలని ఎండగడుతుందో అనుకుంటా ఉన్న టైం అంతా. అంటే దానికి ఉదాహరణ చెప్తున్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ గారికి 7 శాసనసభ్యులు ఉంటే 5.5 గంటలు ఇచ్చారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా 4.5 గంటలే. అంటే ఆఖరికి అక్బరుద్దీన్ కూడా చూసుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి దయచేసి ఈ అసెంబ్లీ సమావేశాలు ఎటువంటి ఉపయోగం లేదు. త్వరలోనే ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకై, తెలంగాణ గొంతుకై పోరాడతాం, మా జాతిని మేల్కొల్పుతాం. ఏదైతే అవినీతిమయమైపోయిన ఈ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధాల ఆడి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని నిలదీసి, నిగ్గదీసి, కొట్లాడి వచ్చే ఎన్నికలలో కాషాయ జెండా తెలంగాణ సెక్రటరీ మీద ఎగిరేసి భారత మాతకు బహుమానంగా ఇస్తాం తెలంగాణ రాష్ట్రం. వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తాం, అధికారంలోకి వస్తాం. శాసనసభ సమావేశాలు జరిగిన తీరు మాత్రం సరైన విధంగా లేదు. అసలు సరైన ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాలేదు. సమయంతో వృధా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేను మాట్లాడకుండా చేశారు. అలాగే వక్ఫ్ బోర్డు సవరణ మాత్రం చాలా అవసరమైంది, చాలా ప్రాధాన్యత కలిగింది. ఎట్టి పరిస్థితులు దానికి సవరణ జరిగితే చాలా న్యాయం జరుగుతుందంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.